ఇప్పుడు మన 16వ చాప్టర్ చెప్పుకుంటున్నాం మాస్టర్స్. సేవ ద్వారా ఎన్లైటన్మెంట్ నిన్న అనుకున్నాం కదా. సేవ ద్వారా ఎన్లైటన్మెంట్. ఈ సేవ అనేది ఎన్ని రకాలుగా మనం చేయవచ్చు ఎన్లైటన్మెంట్ జరగాలంటే. ఎన్లైటన్మెంట్ అంటే ఏంటి? జ్ఞానోదయం అంటే విజ్డమ్ రావడం, ఆ జ్ఞానాన్ని సంపాదించడం, దాన్ని మళ్ళీ మన జీవితంలోకి ఇంప్లిమెంట్ చేసినప్పుడు స్పిరిచువల్ విజ్డమ్ వస్తుంది. ఇట్స్ అ ప్రాసెస్. ముఖ్యంగా ఏంటంటే జ్ఞానం దేనిపైన బేస్ అయి రావాలి అంటే, మనకి ఎన్నో ప్రశ్నలు ఉంటాయి, వాటికి సమాధానాలు దొరకవు, బయట ఎవరికీ తెలియదు. ఎవరినైనా అడిగినా కూడా ఏం చెప్తారు? వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇస్తారే తప్ప ఎగ్జాక్ట్గా. ఎందుకంటే నిన్ననే చెప్పుకున్నాం, మన పాత్రను మనం మాత్రమే పోషించగలము, ఇతరులు పోషించలేరు. అటువంటప్పుడు వాళ్ళు మన షూలో నిలబడి మనం ఎటువంటి మానసిక సంఘర్షణ కానీ, ఎటువంటి ప్రశ్న లేదా అనుభవము మనము పొందుతున్నామనేది ఎవ్వరూ కూడా అంతుపట్టదు, ఎవరికీ కూడా. అలాగే మనకు కూడా వేరే వాళ్ళది అంతుపట్టదు. ఏదో పైన చూసి కొంతవరకు అర్థం చేసుకుంటాం అంతే. అది కూడా మన బ్రెయిన్‌కి చాలా లిమిటెడ్ కెపాసిటీ. అందుకే అంటారు కదా, మామూలుగా కూడా చూసినవన్నీ నిజాలు కావు, లేకపోతే ఏదో చెప్తారు కదా, దూరంగా ఆకాశము భూమి కలిసున్నట్టు కనిపిస్తుంది కానీ నిజం కాదు, ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు. అంటే ప్రాపంచికంగా మనకి ఆ విధంగా జ్ఞానాన్ని ఇస్తూ ఉంటారు కానీ, మరి అది రియాలిటీ అంటే మనకి స్పిరిచువల్ రియాలిటీలో ఏంటంటే దట్ ఈస్ ట్రూ. ఎందుకంటే ఎవరి పాత్రను వాళ్ళే పోషించాలి కాబట్టి, మన పాత్రలో జరిగే సంఘటనల్ని, అవాంఛనీయమైన సంఘటనలు కానీ ఏదైనా కూడా దీనికి అర్థం ఏంటి అని బయట మనం అడిగితే ఎవరికీ తెలియదు. మనమే తెలుసుకోవాలి. మరి ఎవరికీ తెలియకపోతే ఎలాగా అంటే మనమే తెలుసుకోవాలి. ఆ తెలుసుకునే మార్గమే ఈ స్పిరిచువాలిటీ. మన గురించి మనం తెలుసుకోవడమే స్పిరిచువాలిటీ. ఇంకంతకన్నా ఇంకేం లేదు. ఒక్క వర్డ్‌లో స్పిరిచువాలిటీ అంటే ఏమిటో చెప్పండి అని ఎవరైనా అడిగితే, జస్ట్ టు నో యువర్ సెల్ఫ్ అని చెప్పండి అంతే. ఇంకేమీ లేదు. సో, అప్పుడు మనకి ఎన్‌లైటన్‌మెంట్ అనేది ఎప్పుడైతే మనం లోనికి కనెక్ట్ అయ్యి మన గురించి మనం తెలుసుకోవడం మొదలుపెడతామో దాన్నే స్వాధ్యాయనము అంటారు. అప్పుడు మనకు ఆటోమేటిక్‌గా ఎన్‌లైటన్‌మెంట్ అనేది కలుగుతుంది. ఎవరిస్తారు మనకి ఎన్‌లైటన్‌మెంట్? లోపల నుంచే కలుగుతుంది. మన ఆత్మ ఇస్తుంది. ఎందుకంటే మన గురించి చిట్టా అంతా దానికే తెలుసు, ఇంకెవ్వరికీ తెలీదు. ఎన్‌లైటన్‌మెంట్‌కి చాలా మార్గాలున్నాయి. అటువంటి ఎన్‌లైటన్‌మెంట్‌ని పొందడానికి మార్గాలున్నాయి. అందులో ఒక మార్గం ఏంటంటే మనం చేస్తున్న ధ్యానం. అవి కాక ఇంకా ఏమైనా మార్గాలున్నాయా? ఉన్నాయట. కొన్ని మార్గాలలో శ్వాస మరి ఆసనము చేర్చబడి ఉంటాయి. మరికొన్ని మార్గాల్లో ఇచ్ఛాశక్తిని లేక మనస్సును అదుపులో ఉంచాలి. కొన్ని మార్గాల్లో ధ్యానం ద్వారా మేధస్సుకు శిక్షణనిస్తారు. అంటే ఇది మనం చేస్తున్నాం ఇప్పుడు. భక్తి మార్గం కూడా ఉంది. భక్తి మార్గంలో కూడా ఎన్‌లైటన్‌మెంట్ జరుగుతుంది. దానికి మన పురాణ కథలు దానికి సాక్ష్యాలు. రైట్? ఇప్పుడు రావణాసుడినే తీసుకోండి. ఇంకా చాలామంది భక్తి మార్గము వాళ్ళది. చాలా మట్టికి మనము భక్తి మార్గంలో కూడా చేయవచ్చు. అందులో కూడా ధ్యానం అనేది ఉంటుంది. అంటే మెథడ్స్ అనేవి డిఫరెంట్. ఇప్పుడు చూడండి, మనకి వినాయక చవితి అనంగానే ఏదో 16 రకాల ఆఫరింగ్స్ అవి ఇవి. అవేమి కూడా పాత వాళ్ళు ఎవరు చేయలేదది. అలాగనే ఆనాడు వినాయకుడు అనేటువంటి ఎనర్జీని వాళ్ళు ధ్యానం చేయలేదని కాదు, చేశారు. కానీ మనం చేసే పద్ధతిలో వాళ్ళు చేయలేదు. మనం చేసింది వర్షిప్, ధ్యానం కాదు. వినాయక చవితి మనం చేసుకుంటాం ఒక పద్ధతిలో. ఇట్స్ ఎ వర్షిప్, విగ్రహారాధన.
అది పాత వాళ్ళంటే ఆనాటి యోగులు వాళ్ళు లేకపోతే ఇంకెవరో ఇంకా వాళ్ళు చేయలేదు ఆ విధంగా. అప్పుడు ఉన్నాడు. అప్పుడు ఉంది ఆయన ఎనర్జీ. ఇప్పుడు కూడా ఉంది. సో, అట్లాగా మెథడ్స్‌లో తేడాలొచ్చేసినాయి. ఈ అష్టోత్తరం, సహస్రం ఎక్కడి నుంచొచ్చాయండి ఇవన్నీ కూడా? తర్వాత తర్వాత మనుషులు రాసినవే. సో, భక్తి మార్గం అంటే డివోషన్. ఆనాటి వాళ్ళు చేసిన డివోషన్ మార్గంలో కూడా ఎన్‌లైటన్‌మెంట్ జరిగింది. అలాగే ఇచ్ఛాశక్తి యొక్క చర్యను అనుసరించి ఉంటుంది. ఇప్పుడు ఆధ్యాత్మిక ఎదుగుదలకు గొప్ప అవకాశం ఉన్న సమయం ఇప్పుడు. ఎందుకంటే థర్డ్ డైమెన్షన్ నుంచి ఫిఫ్త్ డైమెన్షన్‌లోకి మారుతోంది స్పిరిచ్యువాలిటీ. ఎప్పుడూ కూడా స్పిరిచ్యువాలిటీ యొక్క డైమెన్షన్ మారేటప్పుడు ప్రళయం వస్తుంది. ఎందుకంటే ఆ డైమెన్షన్‌కి సెట్ అవ్వాలి. మారుతున్న డైమెన్షన్‌కి. సెట్ కాని వాళ్ళని తీసి పడేస్తుంది. కాలం. ఎవ్వరు ఎవరి మీద పగబట్టరు. ఆ స్పిరిచ్యువల్ డైమెన్షన్‌కి సరిపోవాలి. ఇది మన కళ్ళెదురుగుండా నిన్నగాక మొన్న మనందరం చూసాం. కోవిడ్. కోవిడ్-19. ఎందుకు అందరిని కూడా ధ్యానంలో పెట్టారు? గురూస్ తీసుకోండి. ప్రతి వాళ్ళు కూడా స్పిరిచ్యువల్ డైమెన్షన్ మారుతోంది. నమ్మే వాళ్ళకి అర్థమవుతది. నమ్మని వాళ్ళకి అర్థం కాదు. ఆ స్పిరిచ్యువల్ డైమెన్షన్ ఆ మార్పుకు సెట్ కాని వాళ్ళందరూ కూడా ఆ కోవిడ్-19కి ఫ్యామిలీస్ లేచిపోయినాయి. ఇదంతా మన కళ్ళతో చూసాం మనం. ఇది ప్రళయం. అలాగని అందరికీ ఇది ఎఫెక్ట్ అవ్వలా. ఎంతో మంది మిగిలారు. కోవిడ్ రానే రాలేదు వాళ్ళకు. వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఒక విధంగా ఇదైపోయారు. రైట్? సో, అట్లా అన్నమాట. సో, ఈ స్పిరిచ్యువల్ డైమెన్షన్‌కి ఇది ఎదిగే ఆధ్యాత్మిక ఎదుగుదలకు చాలా అనువైన సమయం అన్నమాట ఇది. సో, అందువల్ల అదే సేవ ద్వారా కూడా అందుచేత సేవ ద్వారా కూడా ఎన్‌లైట్‌మెంట్ పొందడం ఈజీగా ఉంటుందట. ఇప్పుడు మారుతున్న ఈ సమయంలో. అది పెద్ద మార్పు జరుగుతున్న ఈ సమయంలో చాలామంది సేవ చేయటానికి వచ్చారు. ఎ వచ్చారంటే పైనుంచి చాలామంది సేవ చేయటానికొచ్చారు. అంటే కలియుగంలో ఫలానా స్టేజెస్‌లో ఆ మార్పులు ఈ విధంగా ఉంటాయి. స్పిరిచ్యువల్ డైమెన్షన్స్ మారుతుందని ముందుగానే తెలిసుంటుంది గాబట్టి, ఎన్నో ఆత్మలు భూమి మీద జన్మ తీసుకొని వచ్చాయట. ఎటువంటి సేవలు చేస్తున్నారు వారు? ఎన్నో రకాల సేవలు చేస్తున్నారు. చూడండి ఎలా ఇచ్చారో. ఇతరులకు బోధించడం, మరి సేవ చేయటం ద్వారా ఎక్కువ ఆధ్యాత్మిక ఎదుగుదల జరుగుతుంది. ఎందుకు? స్పిరిచ్యువల్ డైమెన్షన్ మారుతుంది గాబట్టి, ఇది ముందుగానే తెలిసుంటాయి గాబట్టి, సో, దానికి తగిన విధంగా ఎన్నో ఆత్మలు జన్మ తీసుకొని భూమి మీదకి వచ్చాయి. జనాలలో పేరుండాల్సిన లేక గుర్తింపు పొందాల్సిన అవసరం లేదు. సో, ఈ ఆత్మలు కేర్ చేయవు. ఎందుకంటే ఇవి ఈ మారుతున్న స్పిరిచ్యువల్ డైమెన్షన్ నుంచి విజ్డమ్ తీసుకొని తమ ఆత్మస్థాయిని పెంచుకోవడానికొచ్చాయి గాబట్టి, భూమి మీద నాకు వీడి కిరీటం పెట్టాలి, వాడి కిరీటం పెట్టాలని దే డోంట్ కేర్ అట. ఏ చర్య ద్వారానైనా సరే ప్రపంచానికి కాంతిని అందించాలి. ఉద్యోగం ద్వారా, కుటుంబ జీవితం ద్వారా శక్తిమయ స్థితిలో ఇతరులకు సేవ చేస్తూ ఉంటారట. వీళ్ళ యొక్క మైండ్ సెట్ డిఫరెంట్‌గా ఉంటుందంట. ఏ చర్య ద్వారానైనా సరే ప్రపంచానికి కాంతిని అందించడానికి ట్రై చేస్తుంటారు. ఎందుకంటే అది వారి ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. ఎదురువాడు ఎదుగుతాడు. వీళ్ళ యొక్క ఎదుగుదల కూడా జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా వాళ్ళ ఆహ్, డ డైరెక్షన్ ఆఫ్ థాట్స్ పోతూ ఉంటాయట. ఉద్యోగం ద్వారా చేస్తారట. అంటే అటువంటి ఉద్యోగాలు ఎంచుకోవచ్చు. లేదా అంటే ఉద్యోగంలోనే ఇటువంటి సెటప్‌ని వారు క్రియేట్ చేయొచ్చు. కుటుంబ జీవితం ద్వారా కూడా చేస్తారట. శక్తిమయ స్థితిలో ఉంటారట. శక్తిమయ స్థితిలోనే ఇతరులకు కూడా సేవ చేస్తూ ఉంటారట. మీరు
కాంతి శరీరధారులుగా అయ్యే కొద్దీ ఆధ్యాత్మిక శక్తులకు మధ్యవర్తిగా ఇతరులకు ఉపయోగపడుతూ ఉంటారు. చూసారా? వీరి యొక్క లైఫ్ రీడింగ్స్ కూడా అలాగే ఉంటూ ఉంటాయి. మీ చుట్టూరా ఉన్న వారికి ఉన్నత ప్రకంపనలతో సాయం చేయగలుగుతారు. ఆ ఉన్నత ప్రకంపనలే లేకపోతే సహాయం చేయడం ఎలాగా? రైట్? సో, అందుచేత వీరి యొక్క ప్రయత్నాలన్నీ ఈ డైరెక్షన్‌లోనే ఉంటూ ఉంటాయట. ఏమి నేర్చుకోవాలో అవన్నీ బోధించాలి. అందరినీ శక్తిమంతులుగా మార్చటమే మనల్ని మనం శక్తిమయం చేసుకోవటము. ఇది ఒక హెడ్డింగ్. మీరు బోధనలు వినకుండా, శక్తిమంతులుగా అవ్వకుండా, ఇతరులకు బోధించటం కానీ, శక్తిమంతులుగా మార్చడం గాని జరగదు. ఇక్కడ బోధనలు వినకుండా, శక్తిమంతులు అవ్వకుండా ఇక్కడ దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. బోధనలు వినడము అంటే టీవీలో పెట్టుకునో లేకపోతే ఆహ్, మామూలుగా వినడము కాదు. అది ఏంటంటే ఇన్ఫర్మేషన్ తీసుకోవడము. ఇన్ఫర్మేషన్ తీసుకోవడము, తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇతరులకు అందించటము. అది డిఫరెంట్. అడ్రెస్ చెప్పడం లాంటిది. ఇప్పుడు చూడండి మనకెవరు చాలామంది అడుగుతూ ఉంటారు. "ఇది ఫలానా వాళ్ళ అడ్రెస్ ఎక్కడండి?" అని అంటారు. మనం ఎప్పుడైనా బయట అలా నిలబడితే. అగో అక్కడండి, ఇక్కడండి అని మనం చెప్తాం. లేకపోతే పోస్ట్ మ్యాన్ వస్తూ ఉంటాడు. ఈ ఈ కార్డ్‌కి వీళ్ళకొచ్చింది, వీళ్ళు ఇక్కడే ఉన్నారా? వేరే దగ్గరికెళ్ళిపోయారా? అని అడుగుతూ ఉంటారు. సో, అప్పుడు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాం. అది కాదు. ఇక్కడ బోధనలు వినడము అంటే, ఏ బోధనలు? నీ లోపల నీ ఆత్మ యొక్క బోధనలు. ముందుగా మనం చెప్పుకున్నామే ఎన్‌లైటన్‌మెంట్ యొక్క మార్గాలు. ఆ మార్గాలలో యాస్ట్రల్ మాస్టర్స్ ఇచ్చే బోధనలు. లేకపోతే కాలము, లేతే మన ఆత్మ లేదా పూర్ణ ఆత్మ మనకి మనకిచ్చే బోధనలు. వాటిని వినకుండా శక్తిమంతులు అవ్వకుండా, అవి వినకపోతే నువ్వు శక్తిమంతుడు కాలేవు నువ్వు. వాళ్ళతో ఎప్పుడైతే నువ్వు కనెక్ట్ అయ్యావో, లేతే నీకు వాళ్ళకి మధ్య ఎప్పుడు కనెక్షన్ ఏర్పడిందో, ఆటోమేటిక్‌గా నువ్వు ఎనర్జైజ్ అవ్వడం అనేది జరుగుతుంది. కాస్మిక్ ఎనర్జీస్‌తో ఎప్పుడైతే కనెక్ట్ అయ్యావో, ఆటోమేటిక్‌గా నువ్వు ఎనర్జైజ్ అవుతావు. ఆ ఎనర్జీస్, ఆ శక్తివంతంలో అవ్వడం అంటే అది. ఎప్పుడైతే ఎనర్జైజ్ అయినావో, అప్పుడే నువ్వు ఇతరులకు బోధించడం గాని, శక్తిమంతులుగా వారిని కూడా మార్చటం గాని జరుగుతుంది. ఇక్కడ వీళ్ళేం రాశారు? మళ్ళీ చదువుతున్నా. మీరు బోధనలు వినకుండా, శక్తిమంతులుగా అవ్వకుండా, ఇతరులకు బోధించటము గాని, శక్తిమంతులుగా మార్చటము గాని జరుగదు. ఇక్కడ వినడము, శక్తివంతులు అవ్వడం ఏంటంటే, నేను చెప్పినది. మామూలుగా ఏదో ఇన్ఫర్మేషన్ ఇటు నుంచి అటు పాస్ చేయడమో అది కాదు. దట్ ఈస్ నాట్ ఎ స్పిరిచ్యువల్. దట్ ఈస్ స్టిల్ ఎ హెల్ప్. దిస్ ఈస్ ద డిఫరెన్స్. ఇది అర్థం చేసుకోవాలి ఎప్పుడు కూడా. సో, ఒక టీచర్‌గా ఎప్పుడైతే ఆ విధంగా జరిగినదో, అప్పుడే ఒక శూన్యాన్ని మనం సృష్టించగలము. మనం మాట్లాడుకున్న వైడ్ గురించి రైట్? చైతన్యాన్ని మనం ఎక్స్‌పాండ్ చేయగలము. అందువలనే మనకి ఏం జరుగుతుంది? నేర్చుకోవడం అనేది జరుగుతుంది. మేధస్సులో శూన్యం ఉంటేనే నేర్చుకోవడం జరుగుతుంది. ఇది నేను చెప్పిందేంటంటే స్పిరిచ్యువల్ లెర్నింగ్ గురించి మాట్లాడుతున్నాను. మామూలుగా ఇక్కడ అనేవి తెలుసుకొని దాన్ని వేరే చోట చెప్పడం మామూలు. ఆ ఇన్ఫర్మేషన్ అందివ్వడం కాదు. స్పిరిచ్యువల్ లెర్నింగ్‌గా స్పిరిచ్యువల్ సెటిల్‌మెంట్ జరగాలి. ముందు మన 7 శరీరాల్లో స్పిరిచ్యువల్ సెటిల్‌మెంట్ అనేది జరగాలి. అప్పుడు ఆటోమేటిక్‌గా ఇవన్నీ కూడాను మనల్ని ఫాలో అయిపోతూ ఉంటాయి. ఇతరులను శక్తిమంతంగా చేయటం, మరి బోధించడం ద్వారా ఇతరులు ఎదగటానికి మనం అవకాశాన్ని సృష్టించటం. కానీ చాలా మందికి ఇది అర్థం కాదు. అర్థం కాకుండా ఎవరైనా సరే స్పిరిచ్యువల్‌గా ముందుకెళుతూ ఉంటే వాళ్ళని ఆపడానికి చూస్తూ ఉంటారు. సో, వీళ్ళు ఎదుగుతున్న దానికి అవతల వాళ్ళ యొక్క ఎదుగుదల ఎక్కడ అడ్డమొస్తుందో అని కంగారు పడుతూ ఉంటారు. అది అదొక ప్రాపంచికపరమైన మాయ తప్ప ఇట్ ఈస్ నాట్ ఎ రియల్ స్పిరిచ్యువల్ సెటిల్‌మెంట్.
సో, సో ఈ డైమెన్షన్స్‌ని అర్థం చేసుకోవాలి. మన లోపల ఏం జరుగుతుంది? నిజంగా స్పిరిచ్యువల్‌గా మనం గ్రో అవుతున్నామా? లేకపోతే గ్రో అవుతున్నామని మనం అనుకుంటున్నామా? అనే విషయాన్ని కూలంకషంగా మనం అర్థం చేసుకోవాలి. మనము అంటే ప్రజలు. ఇతరులకు నేర్చుకోవడం కోసము స్పేస్‌ని క్రియేట్ చేస్తే వారు ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. మీ అంత మీరు కూడా స్పిరిచ్యువల్‌గా ఎదుగుతారు. అదే ఇప్పుడు నేను చెప్పిందే మళ్ళీ, 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 మళ్ళీ ఆహ్, డిఫరెంట్ వర్డ్స్‌లో రిపీట్ చేస్తున్నారు. ఇతరులను శక్తిమంతులుగా చేయడం ద్వారా మీరు సేమ్ థింగ్. ఓకే. ఇతరులకు సేవ చేయడం ద్వారా మీరు ప్రసన్న శక్తిని పొందుతారు. స్పిరిచ్యువల్ సేవ. మీ చుట్టూరా ఉన్న కాంతి వలన మీరు ఎక్కడికి వెళ్ళినా అవకాశాలను, మంచి విషయాలను అందిపుచ్చుకుంటారు. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఇప్పుడు కొన్ని క్రియలు కండక్ట్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈషా తీసుకుందాం. ఈషాలోని కొన్ని క్రియలు కండక్ట్ చేస్తూ ఉంటారు. ఆ క్రియలు నేర్చుకోవడానికి, ఆ సాధన చెయ్యడానికి లేదా సాధనలు నేర్చుకోవడానికి, ఆ క్రియల్లో పాల్గొనటానికి కొంతమంది మనీ కడతారు, వెళతారు, చేస్తారు, ఉంటారు. ఫాలో అవుతారు ఇన్‌స్ట్రక్షన్స్ అవన్నీ. జస్ట్ వాళ్ళతోనే అయిపోదక్కడ. అక్కడ అటువంటి అట్మాస్ఫియర్‌ని క్రియేట్ చేయడానికి ఎంతమంది పనిచేస్తుంటారో, ఒక ఇన్‌స్ట్రక్టర్ ఒకటే కాదు. ఇన్‌స్ట్రక్టరు ప్లస్ వెళ్ళి ఆ ప్రోగ్రామ్‌లో పాల్గొనే పార్టిసిపెంట్స్‌తో మాత్రమే అయిపోయే పని కాదది. సో, అసలు ఆ ప్రోగ్రాము అనుకున్నదనుకున్నట్టుగా ఆ స్పిరిచ్యువల్‌గా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేంత వరకు అది కంప్లీట్‌గా ఎక్కడ వారా, జీరా రాకుండా జరగాలి అంటే, అది ఎంతో కాంతివంతమై ఉంటుంది. అంతకన్నా ముందు నుంచి ఎంతోమంది దానిపైన పనిజేస్తూ ఉంటారు. సేవలందిస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక సేవతో పాటుగా లిటరల్‌గా, ఫిజికల్‌గా కూడా భౌతిక సేవ కూడా అందిస్తూ ఉంటారు. ఆ ప్రతి వాళ్ళు కూడా ఆ కాంతి ప్రసరణ కోసము అది జరుగుతుందంతే. ఆ కాంతి ప్రసరణ. ఎక్కడా కూడా నెగెటివ్ థాట్ అనేది ఉండకూడదు అక్కడ. సో, అప్పుడు ఆ క్రియ అక్కడ సక్సెస్ అవుతుంది. ఇది జస్ట్ ఒక గురువు లేతే ఒక ఇన్‌స్ట్రక్టరు డబ్బులు కట్టి వెళ్ళే పార్టిసిపెంట్స్ ఇస్ నాట్ ఎనఫ్. ఆ కాంతి ప్రసరణలోనే ఇప్పుడు మనం చూడండి మన కాంతిని జలపాత ధారలాగా మనము మన పైన ప్రవహింపజేస్తున్నాము. ఆరా అంతా కూడా కాంతి. ఆ కాంతిలో మనం ఉంటాం. అలాంటి కాంతి ప్రసరణ జరుగుతూ ఉంటదనమాట. అందరూ ప్రతి ఒక్కరు 0.0001% చిన్న సేవ చేసినా కూడా నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలన్నా కూడా ఆ కాంతి ప్రసరణ జరగాల్సిందే. అంతటువంటి సేవ అంత ఆహ్, స్వచ్ఛమైన సేవని అందిస్తే అదలా సక్సెస్ అవుతుంది. జస్ట్ కండక్ట్ చేయడం కాదు. జస్ట్ కండక్టింగ్ ఎ ప్రోగ్రామ్ ఒక కండక్టింగ్ జెండా వందనం కండక్ట్ చేస్తున్నట్టు కాదక్కడ. ఆ స్పిరిచ్యువల్ లైట్ అనేది మనకెక్కడో ఉన్న విశ్వం నుంచి అక్కడికి వచ్చి అది అందరి మీద ప్రసరణ జరగాలి అంటే అంత కష్టం ఉంటుంది. అప్పుడు ఎ అటువంటి అప్పుడే అందరికీ కూడాను ఆ క్రియ అర్థము అవుతుంది. వారు ఆత్మ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. చెయ్యగలుగుతారు. అనుభవాలు పొందగలుగుతారు. అటువంటి ప్రసరణ గనక అక్కడ లేకపోతే అది జస్ట్ సింప్లీ మనీ కోసం కండక్ట్ చేసే విధానంగానే మిగిలిపోతుంది. అది అక్కడ నేను అక్కడే కాదు. ఎక్కడైనా సరే. భగవద్గీతను కూడా కండక్ట్ చేస్తున్నారు. హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఆహ్,
జాయిన్ అవుతూ ఉంటారు. అది చదవడానికి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు, ఇంక ముసలి వాళ్ళు వీళ్ళందరూ కూడా. అదొక యజ్ఞంలా జరుగుతూ ఉంటుంది. అక్కడ కూడా అలాగే జరుగుతది. గణపతి సచ్చిదానంద స్వామి వారిది. ఆయన కూడా ఇండియా టు అమెరికా, అమెరికా టు ఇండియా ప్రయాణం చేస్తూనే ఉంటారు. ఇట్లా ఎవరైనా సరే. లేకపోతే ఆ ప్రోగ్రామ్స్ జరగవు. అందులో స్పిరిచ్యువల్ రియాలిటీ అనేది ఉండకపోతే ఆ విధంగా ఆ ప్రోగ్రాము జరగదు. ఆ వచ్చే మనుషులకి కూడా ఏ యూజు ఉండదు. సో, అట్లా అనమాట. అటువంటి సేవను ద్వారా ప్రసరణ శక్తి మనము అందించాలి. అది సేవ. మీ చుట్టూరా ఉన్న కాంతి వలన మీరు ఎక్కడికి వెళ్ళినా అవకాశాలను, మంచి విషయాలను అందిపుచ్చుకుంటారు. మీరు బాగా అభివృద్ధి చెందుతారు. లోతైన ఆత్మ సంతృప్తిని పొందుతారు. ఆత్మ ఎప్పుడు సంతృప్తిగా ఉంటుంది. మనం ఇంత మునుపు వెలితి నిన్న మాట్లాడుకున్నాం. లేకపోతే రెస్ట్‌లెస్‌నెస్, కంపారిజన్ వాళ్ళలా ఉన్నారు, మనం ఇలా ఉన్నాం. ఈ ఈ గోల ఇదంతా కూడా ఇన్నన్నిటితో సతమతం అయిపోతూ ఉంటాడు మానవుడు. లోపల నుంచే వాడికి ఆ సతమతం స్టార్ట్ అవుతుంది. బయట నుంచి ఎవరు ఏమీ పెట్టరు. వీడక్కడ సతమతం అవుతూ బయట వాతావరణాన్ని వీడు పాడు చేస్తూ ఉంటాడు. తప్ప బయట నుంచి ఏమీ కూడా ఎవరు ఏమి చేసుకోరు. వీడి ప్రాబ్లము అందరికీ సోషల్ ప్రాబ్లమ్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే వీడికి స్పిరిచ్యువల్ సెటిల్మెంట్ అనేది లేకపోవడం వల్ల. అది ఎప్పుడు ఉంటుంది? ఆత్మ సంతృప్తిగా ఉన్నప్పుడు మాత్రమే. వాడు ఏం ప్లాన్ చేసుకొని ఈ భూమి మీదకొచ్చాడో సోల్ ప్లాన్, అది సంతృప్తికరంగా ఆత్మ పొందుతూ ఉండాలి. పొందకపోతే వాడు సుఖంగా ఉండడు, ఎదుటి వాళ్ళని కూడా సుఖంగా ఉండనివ్వడు. మీ చుట్టూరా ఉన్న వారికి ప్రేమను, గౌరవాన్ని అందిస్తారు. ఎప్పుడు సంతృప్తిగా ఉంది అంటే, ఇంకసలు ద్వేషానికి తావే ఉండదు. ఎప్పుడు ప్రేమను అందిస్తూ ఉంటాడు, గౌరవాన్ని అందిస్తూ ఉంటాడు. దీనిలో ఎక్కువ శక్తి మీకు వెనుకకు తిరిగి వస్తుంది. మనం ఎంత ఇస్తూ ఉంటామో అంతా మనకు తిరిగి వస్తుంది. అందుకే అన్నారు జీసస్ కూడా. నీకు ఏమి కావాలో అది ముందుగా ఎదుటి వారికి ఇవ్వు అని. అంటే అది స్పిరిచ్యువల్ సెటిల్మెంట్‌కి సంబంధించిన చాలా పెద్ద విషయము. చాలా పెద్ద మాట అది. అంతే తప్ప మనకున్న దౌలతంతా వాళ్ళకిచ్చేసేయండి అని కాదక్కడ. లేదా అంటే లోపల సెల్ఫిష్ ఆలోచనతో చెయ్యండి అని కూడా కాదు. ఆయన చెయ్యమన్నదేంటంటే, ఇటువంటి ఆత్మ సంతృప్తిని పొందిన నాడు, నువ్వు ఆటోమేటిక్‌గా చేయడం అనేది జరుగుతుంది. దానికి పదింతలు నీకు రావడము జరుగుతుంది. ఇతరులకు మీరు క్రియేట్ చేసే షిఫ్ట్ వలన అంటే మార్పు వలన, మీరు ఉన్నత చైతన్యంలోకి ఇంకా షిఫ్ట్ చేయబడతారు. మీరు ఉన్నత మార్గంలోకి వెళ్ళే కొద్దీ వీటిలో కొన్నింటిని పొందుతూ ఉంటారు. ఇది జరుగుతూ జరుగుతుందని చెప్తున్నారు. ఎవరైతే సేవ ద్వారా ఎన్‌లైటన్‌మెంట్‌ను పొందుతారో వారిని ప్రపంచ సేవకులు, వరల్డ్ సర్వర్స్ అని అంటారట. వరల్డ్ సర్వర్స్. వాళ్ళని ప్రపంచ సేవకులు అని అంటారంట. ఎవరు? ఎవరైతే ఈ విధంగా ఎన్‌లైటన్‌మెంట్ ద్వారా సేవ చేస్తున్నారో ఈ షిఫ్ట్‌కి ప్రతి ఒక్కరి యొక్క లేదా ప్రపంచం యొక్క షిఫ్ట్‌కి పాటుపడుతున్నారో వాళ్ళని ప్రపంచ సేవకులు లేదా వరల్డ్ సేవర్స్ అని అంటారు. వరల్డ్ సేవర్స్ కాదు సర్వర్స్. వరల్డ్ సర్వర్స్‌గా మీరు గౌరవాన్ని పొందుతూ ఇతరులకు కూడా అందిస్తూ ఉంటారు. ఇది మీ సమైక్యతాభావం, లోతైన విలువల నుండి వస్తుంది. అంటే జనాలలో ఉండే మంచిని బయటికి తీసుకురావడము, వాళ్ళ శక్తిని వాళ్ళు అర్థం చేసుకునేలా చెయ్యటము, వాళ్ళ జీవితం యొక్క ఉన్నత ప్రణాళికను గురించి పరిశోధించటము. ప్రపంచ సేవకులుగా మీ సొంత ఎదుగుదలను, ఉన్నత మార్గాన్ని అనుసరించడానికి ఒప్పుకుంటారు. ఇది ప్రపంచ సేవకుల యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందో చెప్తున్నారు. మీ జీవితం సమతాస్థితిగా ఉంటే, మీ జీవితంలోని ముఖ్యమైన కాలాన్ని మీ ఉన్నతోద్దేశానికి వినియోగిస్తారు. మీరు తయారుగా ఉండి అడిగితే వరల్డ్ సర్వీస్ మీకు అందుతుంది.
ప్రపంచ సేవ మీకు అందుతుంది. సో, ఈ విధంగా ప్రపంచ సేవకులుగా మనం ఎదగాలి అంటే, ఈ విధంగా మన జీవితం ఎంత సమతాస్థితిగా మనం పెట్టుకుంటే, మనం ఉన్నత ఉద్దేశానికి మనం అంతగా ఎదుగుతాము అని చెప్తున్నారు. ఇటువంటి ఇటువంటి ప్రయత్నంలో మనం సక్సెస్ అయినప్పుడు, మనం తయారుగా ఉండినప్పుడు వరల్డ్ సర్వీస్ మనకి వరల్డ్ సర్వీస్ కూడా అందుతుంది. అంటే మనం అంటే ఏంటి? ఈ ప్రకృతి మనల్ని తన ప్రణాళికలోకి తీసేసుకుందనుకోండి. తీసేసుకుంటే ఆటోమేటిక్‌గా మనకు అవసరమైనప్పుడు వరల్డే మన ముందు నిలబడుతుంది మన కోసం అని చెప్తున్నారిక్కడ. ప్రపంచ విషయాలలో మార్పు రావటానికి అవకాశం కావాలని అడగండి. అంటే ఇది చాలా హైయెస్ట్ స్పిరిచ్యువల్ సెటిల్మెంట్ అన్నమాట. ఇంక నా మన సొంతం కోసం ఇక మనం అడగము ఏది కూడా. నాకు లైఫ్ ఎనర్జీస్ కావాలి, నాకు ప్రాణశక్తి కావాలి, నాకేమో ఆరోగ్యము అది ఇంక మన గురించి మనమేం అడగం. ఇంక మన గురించి మనకు అడగడానికి ఏమీ ఉండదన్నమాట. ఇంకా అంత హైయెస్ట్ స్పిరిచ్యువల్ సెటిల్మెంట్ మనకి జరిగిపోతే, ఇంకా ప్రపంచ సేవకులం అయిపోయిన తర్వాత ప్రపంచము గురించి, ప్రపంచం అంటే ఓన్లీ మనుషులే రారు. మొత్తం విశ్వం గురించి మనము చేయడం మొదలుపెడతాం. సేవ చేస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నా కూడా ఎక్కడో ఉన్న లైఫ్ అంటే ఎక్కడో ఏ అడవుల్లోనో, ఎక్కడో ఉన్న కొండ చిలువలో లేతే ఎక్కడో నీటిలో లేతే ఏ అంటార్కిటాలోనో, ఆర్కిటిక్‌లో పోలార్ బేర్సో అవి కూడా మనం వాటితో కూడా మనం కనెక్ట్ అవుతూ ఉంటాం. అంటే ఇంక వరల్డ్ సర్వర్స్‌గా మారిపోతే ఇక మనకు ఎట్లా ఉంటుందంటే మొత్తం విశ్వం అంతా మనతో ఉంటుంది. మనమంతా కూడా విశ్వంలో ఉంటాము. జస్ట్ లైక్ కృష్ణుడు. ఆయన నోరు ఓపెన్ చేసి, "మట్టి తింటున్నావేంట్రా బాబు నువ్వు" అని జెప్పేసి వాళ్ళ అమ్మ కోప్పడితే, నోరిప్పి చూపి అనంగానే ఓ ఓపెన్ చేసి చూపిస్తాడు. వాళ్ళమ్మ నోట్లో ఉన్న మట్టి తీసేద్దాం అనేసి వాడు నోరు ఓపెన్ చేస్తే, ఆమెకు అక్కడ లోపల విశ్వం అంతా కూడా అతనిలో కనిపిస్తుంది. అతని నోట్లో. హి హి వాస్ ఎ వరల్డ్ సర్వర్. కృష్ణుని యొక్క అవతారము కృష్ణుడిగా ఈ భూమి మీద అవతరించినప్పటికే ఆ ఎనర్జీ, ఆ పర్టిక్యులర్ ఎనర్జీ వరల్డ్ సర్వర్ అప్పటికే అతను సాధించేసి ఉంది. ఆ పర్టిక్యులర్ పీస్ ఆఫ్ ఎనర్జీ. ఒక పర్పస్ కోసం వచ్చాడు అతను అంతే. అలాగా మనం మారిపోతాము. వరల్డ్ సర్వర్స్‌గా మారిపోతే మన పరిస్థితి అలా ఉంటుంది. ఇక నడిచే దేవుడు ఈ భూమి మీద ఇంకా ఉన్నాడు అని మాట్లాడుకుంటారు మన గురించి. ఇక మన గురించి ఇంక అడగడానికి, మన గురించి మనం ఆలోచించడం ఏమీ ఉండదు. అదనమాట. ఇక్కడ చెబుతున్నారు. ఇది కూడా ఒక సేవ. ఓకే. రోజువారీ సమస్యలను నైపుణ్యంతో, స్వచ్ఛంగా, ప్రేమతో హ్యాండిల్ చేయడం వలన తేలికగా ఇటువంటి ఉన్నత ఉద్దేశాన్ని నెరవేర్చగలుగుతారు. ఇప్పుడు ఎట్లా మరి ఆ స్టేజ్‌కెళ్ళాలంటే మనం ఎటువంటి సాధన చెయ్యాలి? అదేంటంటే రోజువారీ విషయాలు, రోజువారీ సమస్యలు, రోజువారీ ఏదైనా కూడా నైపుణ్యంగా అంటే కాలం వృధా చెయ్యకుండా, నైపుణ్యంగా, చక్యంగా బీయింగ్ స్మార్ట్ స్వచ్ఛంగా ఏ స్వార్థం ఉండకూడదు. వీడితో మాట్లాడితే వీడి వల్ల నాకేమొస్తుందని ఆలోచించకూడదు. ఏమీ రాదు. ఎవ్వరి వల్ల ఏమీ రాదు. ప్రేమతో హ్యాండిల్ చేయడము వలన తేలికగా అది ప్రాక్టీస్ చేయాలి. అలా చేస్తూ చేయగా కొన్నాళ్ళకి ఇటువంటి ఉన్నతమైన ఉద్దేశాల్లోకి అందులోకి ఆటోమేటిక్‌గా మనం నెట్టవేయబడతాము. అప్పుడు మీ జీవితం చాలా క్రమ పద్ధతిలో, సమతా స్థితిలో ఉంటుంది. వరల్డ్ సర్వర్స్‌గా మారాలి అంటే వెన్ యూ వాంట్ టు బికమ్ ఎ మదర్ ఆఫ్ ద వరల్డ్ ముందు మనము చాలా సమతా స్థితిలో ఉండాలి. అంటే ఎలాంటిది అంటే ఇంక నో రియాక్షన్. యూ కెన్ ఇన్వాల్వ్ బట్ డు నాట్ రియాక్ట్, డు నాట్ బైండ్. అది సమతా స్థితి.
అప్పుడే మన 7 శరీరాలు కూడా సమతాస్థితిలో ఉంటాయి. రియాక్షన్స్ ఏమీ లేకుండా ఉంటేనే. ఇంకా రియాక్ట్ అవుతున్నాము మనము, అవతల వాడు మనం విసిగిస్తుంటే మనం విసుక్కుంటున్నాము అంటే, ఇంకా మన వరల్డ్ సర్వర్స్ కాలేదు. ఇంకా మనల్ని మనం ఇంకా ఉద్ధరించుకోవాలని అర్థము. ఇతరులకు అర్థవంతమైన సహాయం చేయడానికి మనకి అప్పుడు అవకాశం లభిస్తుంది. మీరు ఒక తలం నుండి మరొక తలంకు మారుతారు. మనలో డైమెన్షన్ మారిపోతుంది. తలము అంటే ఒక తలం నుంచి ఇంకో తలంకి మారడం ఏంటంటే, మనము ఉన్న మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుతాం. అంటే ఏంటి మనలో ఆ డైమెన్షన్ మారుతుంది. స్లోగా స్పిరిచ్యువల్ డైమెన్షన్‌లోకి వచ్చేస్తామనమాట. మనం ఎప్పుడైతే స్పిరిచ్యువల్ డైమెన్షన్‌లోకొచ్చామో, మనల్ని ఎవడు విసిగించాలని కూడా ఎవరు విసిగించరు. మనల్ని విసిగించే వాళ్ళందరూ కూడా ఎక్కడుంటారంటే, ఆ స్పిరిచ్యువల్ డైమెన్షన్ ఆ షిఫ్ట్‌లోకి ఇంకా మనం వెళ్ళడానికి ముందరే ఉంటారు. ఒకసారి ఆ షిఫ్ట్‌లోకి మనం ఎళ్ళిపోయామంటే, ఇక వీళ్ళెవరు కనబడరు కూడా కనబడరు. అటు మనకు మన దారంతా కూడా పూలదారే. అదనమాట. పూలదారి అంటే అక్కడ భోగం అనేది ఉండదు. యోగం అనేదే ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రాపంచికంగా మనకి పూలదారి ఏంటి? భోగం. భోగలాలస. మనకిష్టం అది. రైట్? సో, హాయిగా కంఫర్టబుల్‌గా ఉండడము, మనకు నచ్చిన పని చేయడము ప్రాపంచికంగా. ప్రస్తుతం మనం చేసేదంతా కూడా భోగలాలస. భోగలాలసగా ఉన్నా కూడా, మనం ఆ పూర్ణాత్మ యొక్క కాళ్ళు పట్టుకొని వదలకూడదు. ఒక ఛ చాంటుంది. యోగరతోవ భోగరతోవ సంఘరతోవ సంఘవిహీన యస్య బ్రాహ్మణి రమతే చిత్తం నందతి 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 ఏవ. అంటే ఏంటంటే, నువ్వు యోగివైనా అవు. కా నువ్వు యోగివి కావచ్చు, భోగివి కూడా కావచ్చు. దట్స్ ఓకే. సంఘంతో 10 మందితో ఎప్పుడు మనుషుల మధ్య సంఘంతో ఉండుండొచ్చు. లేదా సంఘం లేకుండా సంఘ విహీనుడివైనా అయ్యుండొచ్చు. ఎప్పుడూ అందరూ ఉంటారా? ఉండరు. నువ్వు ఒంటరివాడివి కూడా ఉండొచ్చు. అయిపోవచ్చు. నువ్వు ఎవ్వరివైనా నువ్వు ఎవరు ఎలాగ అయిపోయినా కూడా యస్య బ్రహ్మణి రమతే చిత్తం నీ మనసెప్పుడు కూడా బ్రహ్మణి బ్రహ్మయందు పరమాత్మయందు ఫోకస్ చేయబడి ఉండాలి. అదే అసలైన నందతి 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 ఏవ. అదే నిజమైన స్వర్గం, స్వర్గం, స్వర్గం. నువ్వు ఏంటి అన్న దాంతో సంబంధం లేదు. ఎంత భోగలాలసైనా ఉండవచ్చు. కానీ, నీ లోపల ఉన్నది మాత్రం వాడితోనే ఉండాలి. సో, కాబట్టి అప్పుడు, అప్పుడే స్పిరిచ్యువల్ డైమెన్షన్ అనేది మనకు ఆ షిఫ్ట్ అనేది జరుగుతుంది. అప్పుడు మనం తేలికగా ప్రపంచానికి సేవ చేయగలుగుతాము. ఇప్పుడు మనకి చాలా మంది మన కళ్ళ ముందున్నారు. అంటే మనం రియలైజ్ అయినా అవ్వకపోయినా ఇటువంటి వారు ఉంటూనే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 'మైకేల్ జాక్సన్' తీసుకోండి. 'మైకేల్ జాక్సన్' ఎందుకు అంత వరల్డ్ అయ్యాడతను? అంత ప్రాపంచికంగా అంత ప్రసిద్ధి ఎందుకు పొందాడతను? అవేవో రాస్తూ ఉంటారు. అవన్నీ పక్కన పెడదాం కాసేపు. ఎందుకంత అంటే కేవలం ఆయన పాప్ సింగర్ అవ్వడం వల్లనేనా? జస్ట్ బై పాప్ సింగింగ్ అండ్ డాన్సింగ్? నో. అతని యొక్క అతను ఎన్నో చారిటీస్, ఎన్నో ఇక కొత్త కొత్త డాన్స్ రీతులు కనిపెట్టి, తన ఓన్‌గా రాసిన పాటలు, వాటిపైన కట్టిన ట్యూన్స్, డాన్స్ కంపోజిషన్స్ అది ఎలా సాధ్యము? మొత్తం ప్రపంచం కూడా ఊగింది ఆయన సంగీతంతోటి. వాటిపైన వచ్చే మనీని అతను చారిటీస్‌కిచ్చాడతను. అందువల్ల 30 రోజుల పాటు ప్రపంచమంతా కూడా దుఃఖ సముద్రంలో మునిగిపోయింది. ఆయన వెళ్ళిపోయినప్పుడు. సో, అది కూడా సేవే ప్రపంచానికి. అది కూడా సేవే. అది కూడా చాలా ఉత్తమమైన ఆత్మస్థాయి అతనిది. మైకేల్ జాక్సన్‌ది.
సో, అటువంటి స్థాయి ఉన్న ఆత్మ ఇక్కడ జన్మ తీసుకొని తన తన స్థాయిని ఇంకా ఏదో సాధించుకుని తనేమి సోల్ ప్లాన్‌లో ఉందో అది చేసుకొని అతను వెళ్ళిపోయాడు. మన కళ్ళ ముందు జరిగిందే ఇది. కోవిడ్. ఇట్లాంటివి ఎన్నో స్పిరిచ్యువల్ ఎగ్జాంపుల్స్ మన కళ్ళ ముందు జరిగాయి. మన ఆనాడు రియలైజ్ అవ్వలేదు. అలాగే చాలా మందున్నారు ఆ విధంగా. మీరు పైకి వెళ్ళే కొలది కాంతి పెరుగుతూ ఉంటుంది. మీ పనిని ప్రపంచమంతా విస్తరించడానికి కావలసిన సాధనాలకు మీరు ఆకర్షింపబడతారు. అది. ఏ పని మనము లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒకటి ఉంటుంది. మన మెడిటేషన్‌లో మనం ఆహ్వానిస్తున్నాం. లా ఆఫ్ అట్రాక్షన్ అనబడే పాజిటివ్ డివైన్ లవ్ ఎనర్జీస్ మన మెడిటేషన్‌లో ఉంటుంది. మనము అటువంటి ఎనర్జీస్‌కి మనం ఆకర్షింపబడాలి. అప్పుడు మనం చేసే పని ప్రపంచమంతా కూడా విస్తరిస్తుంది. ఏ చిన్న పని చేసినా. ఇప్పటికీ మీరు చేయవలసిన ప్రపంచ సేవ ఏమిటో తెలియకపోయినా కూడా బాధపడకండి. సేవ చెయ్యాలని మాత్రం ముందు సంకల్పించండి అని రాస్తుంది. ముందు సంకల్పించండి. అయ్యో! నేను ఇది చేయలేకపోయినా, అది చేయలేకపోయినా ఏం బాధపడొద్దు. ముందు సంకల్పించు. మీ జీవితాన్ని క్రమబద్ధీకరించండి. ముందు సిస్టమాటిక్ లైఫ్‌ని ఒక సిస్టమాటిక్‌గా ముందు లాగండి అందులోకి. దాన్ని సంకల్పం చేయండి. ఆటోమేటిక్‌గా ఆ నేచరే ముందుకి తోసుకుంటూ వెళ్ళిపోతుంది అని చెప్తున్నారు. ఒక్కసారి మీరు సేవ చేయాలనే అవకాశం కోసం ప్రార్థిస్తే ఇది కూడా ఒక ఎఫర్మేషన్‌గా ఇచ్చుకోవచ్చు. వరల్డ్ సర్వర్‌గా నేను సేవనందించి ఎన్‌లైటన్‌మెంట్‌ని రిసీవ్ చేసుకుంటూ నేను వరల్డ్ సర్వర్‌గా నేను అందించాను అనే ఒక ఎఫర్మేషన్ కూడా ఇచ్చుకోవచ్చు. అలా ప్రార్థిస్తే మీ పూర్ణాత్మ మరి ఉన్నత శక్తులు ఆ మాటలను అంగీకరిస్తాయి. క్లియర్‌గా ఇచ్చేశారు. మీరు తయారైన వెంటనే ప్రతి అవకాశము మీకు అటువంటి అవకాశం మీకు అంది వస్తుంది అంటున్నారు. ఓకే. కావాలంటే ఇది రాసుకోండి ఎఫర్మేషన్స్. ఇతరులను శక్తివంతులు జాగృతం చేయడం అంటే వారి జీవితాలలో పాజిటివ్ మార్పులను తేవడానికి సహాయం చేయడమే అనేది నెక్స్ట్ హెడ్డింగ్. సరే మనం ఇక్కడ ఆపుదాము. మళ్ళీ మనము రేపు మాట్లాడుకుందాం. టైం అవుతుంది. ఓకే. ఏమైనా ఇప్పుడు ఇంతవరకు ఏదైనా క్వెషన్స్ ఉంటే నన్ను అడగవచ్చు. థ్యాంక్స్ అండి పద్మజ గారు. ఇప్పుడు ఏ క్వెషన్స్ లేకపోతే మనం ఇక్కడ ఆపుదాము. మళ్ళీ రేపు దీనిపైన కొనసాగిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. అమెరికా వాళ్ళకి గుడ్ నైట్. ఇండియా వాళ్ళకి గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ.